ఖచ్చితంగా వింటే మన దుఃఖం పోతుంది. అందుకనే మనకి మీరు గమనించండి, ఒక రోజులో 3 పూటలు మంచిగా పుష్టిగా భోంచేయండి. కానీ ఆ రాత్రి అంతా నిద్ర పోకుండా మెలకువతో ఉండండి. తర్వాత ఆ రోజు ఏం జరుగుతుందో మీకే తెలుసు. ఇంకా ఆహారంతో శక్తి తక్కువ. ఒక రోజంతా మనం నిద్ర పోకుండా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ డే ఏం పని చేయలేమండి. మన శరీరం పూర్తిగా అలసిపోతుంది, ఏమి చేయలేము. అంటే రాత్రి నిద్రలో ఏం జరిగిందంటే ఎరుక లేని ధ్యానం జరిగింది. నిద్రలో ధ్యానం జరిగింది. ధ్యానం అంటే ఏంటిది? మనసుని శూన్యం చేయడం. ధ్యానం అంటే ఏంటిదండి? మనసులో వచ్చే ఆలోచనలని చిత్తవృత్తి నిరోధం, ఆపేయడం. మనకు వచ్చే ఆలోచనలు ఏంటి? మనకేం పనికొచ్చేటి కావు కదా, అందుకనే వాటిని ఆపేయడం. అందుకనే మనకు మనసులో వచ్చే ఆలోచన వల్ల మనం ఎక్కువ ఖర్చు చేసుకున్నాం. అందుకనే బెడ్ మీద మనం పడుకున్నప్పుడు మనకి నిద్ర రాలేదనుకోండి, ఎన్ని రోగాలు వస్తాయో చూడండి. అదే మనం భోజనం చేయకుండానే ఉండి ఒక నైట్ మంచి గాఢ నిద్రలోకి వెళ్ళండి, అయినా సరే మీరు ఎంత ఎనర్జీగా ఉంటారో చెక్ చేసుకోండి. అంటే అన్నం 10% శక్తినిస్తుంది, కానీ నిద్ర 30% శక్తినిస్తుంది. ధ్యానం 100కు 100 శక్తినిస్తుంది. ధ్యానం అంటే ఏంటిదండి? శక్తిని తీసుకోవడం. ఏ నిద్రలో అయితే మనం వెళ్ళిపోయిన శక్తిని ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు పనుల ద్వారా ఆలోచించడం ద్వారా శక్తిని ఖర్చు చేసుకుంటున్నాం. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఆలోచిస్తే చాలు, శక్తి అంతా వృధా అవుతుంది. అందుకని ఆ శక్తిని మళ్ళీ రేపటి పనులకి ఉపయోగించుకోవడానికి శక్తి అవసరం. కాబట్టి నిద్ర పోతున్నాం. నిద్ర అంటే ఏంటంటే ఈ శరీరాన్ని రక్షించే ఒక రక్షణ కవచం. నిద్ర అంత గొప్పది. చూడండి, నిద్రని కూడా మనకి రామాయణంలో ఇచ్చారండి. ఒక ధర్మాన్ని కాపాడడానికి లక్ష్మణుడు అడవికి వెళ్తాడు. రాముణ్ణి సీత అంటేనే ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడడానికి లక్ష్మణుడు అడవికి వెళ్ళినప్పుడు వాళ్ళతోని ఆయనకి నిద్ర ఎక్కువ. నేను నిద్రపోతే వీళ్ళని ఎవరు కాపాడాలని చెప్పి ఆయన కళ్ళు ఓడ్చుకుంటాడు బాణంతో. నిద్ర పోవద్దు అని. చూడండి, అప్పటోళ్ళ గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు మనం ఏమీ చేయట్లేదండి. మన కోసమన్నా మనం చేసుకోవాలి. వాళ్ళేమో ధర్మం కోసం దైవం కోసం చేసిండ్రు, కనీసం మనం మన కోసం అన్నా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే సంపూర్ణ రామాయణంలో నిద్ర గురించి నిద్ర దేవత ఏం చెప్పింది, నిద్ర ఎంత గొప్పదో తెలుసుకుంటే ఈరోజు మనం ఫోన్లు టీవీలు పక్కకెత్తేస్తాం. ఆ నిద్రే మనకు లేకపోతే నెక్స్ట్ రోజు మనం ఏ పని చేయలేమండి. మళ్ళీ మనకి రోగాలు స్టార్ట్ అవుతాయి. నిద్ర అంటే ఒక అపారమైన పరమాత్మని యొక్క శక్తిని తీసుకునే సమయం అది. శరీరము మనస్సు పని చేయని స్థితి ధ్యాన స్థితి. అందుకే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు ఆ పరమాత్మని యొక్క శక్తి అంతటా నిండి ఉంటుందండి. ఇక్కడ లేదు అన్నది లేదు. భగవంతుని శక్తి అనువనులో ఉంది, అంతటా ఉంది, అన్నింటిలో ఉన్నానన్నాడు. కాబట్టి ఆ శక్తి అంతా రాత్రి నీ శరీరం లోపలికి వస్తేనే నువ్వు ఉదయం మళ్ళీ పనులు చేయగలుగుతున్నావు. అంటే చూడండి, ఇక్కడ లక్ష్మణుడు కళ్ళు కొలుసుకుంటే అయినా కూడా నిద్ర ఆగదండి. ఆగకపోతే నిద్ర దేవతని పిలుస్తాడు. నిద్ర దేవతని పిలిస్తే వస్తే, అమ్మ తల్లి నిద్ర దేవత, నేను నిద్ర పోతే నేను వీళ్ళని కాపాడలేకపోతున్నాను, కాపాడమంటే ధర్మాన్ని రక్షించడం, నాకు నిద్రని తీసేయు అన్నాడు. అప్పుడు నిద్ర దేవత, ఇది ప్రకృతికి విరుద్ధం, నేను చెయ్యను అన్నాడు. మీరు చెయ్యను అంటే ధర్మాన్ని రక్షించడానికి నేను జన్మ తీసుకున్నా, మరి ధర్మాన్ని కాపాడాలంటే నేను నిద్రపోతే ఎలా తల్లి అంటే ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయమే మరి లక్ష్మణుడికి, నీకు సంబంధించిన వారు ఎవరైనా సరే నీ నిద్రని తీసుకుంటే, వారి నిద్రతో పాటు లక్ష్మణుని నిద్రని తీసుకుంటే అప్పుడు నేను నీకు నిద్ర లేకుండా చేస్తా ఉంటాడు. ఆయనకు సంబంధించింది భార్యనే ఉంటుంది కదా, ఊర్మిళ. ఊర్మిళ దేవి తన నిద్రని 14 సంవత్సరాలు, భర్త నిద్రని కూడా 14 సంవత్సరాలు, ఉదయము రాత్రి. అంటే డే
ఊర్మిళ యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది. చూడండి వాళ్ళ త్యాగాలు ఎట్లా ఉన్నాయి, ధర్మం కోసం, దైవం కోసం. అప్పుడు నిద్ర దేవత ఈయనకి 14 సంవత్సరాలు నిద్రే లేకుండా ఉన్నాడు. ఆమె 14 సంవత్సరాలు మొత్తం నిద్రలోకి, యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ధర్మాన్ని రక్షించిండు. అంటే నిద్రని మనం అందుకే యుక్త స్వప్నావబోధస, ఎప్పుడు నిద్ర పోవాలి, శరీరం చెప్పినప్పుడు నిద్ర పోవాలి, కళ్ళు శరీరం చెప్తుంది. తర్వాత ఎప్పుడు లేవాలి, మీకు ఆటోమేటిక్గా మన అంతరంగం చెప్పేస్తుంది. కరెక్ట్ మనకి 4 గంటల కన్నా 5 గంటల కన్నా తెలుగు అవుతుందా కాదా, తెల్లారలేదు అని మళ్ళీ పోయి ఏం చేస్తాం, పడుకుంటాం. అప్పుడు ఏమైతుంది, సూర్యుడు బగ్గుమని అప్పుడు లేస్తాం మనం. అందుకని ఇదంతా మనం రివర్స్ జీవిస్తున్నాం. ధ్యానం అంటే మనసుని శూన్యం చేసుకోవడం, అనవసరమైన ఆలోచనలు రాకుండా చేసుకోవడమే ధ్యానం. అందుకని చూడండి, ఎక్కువగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి శ్వాస మీద ధ్యాసని ధ్యానం చేస్తే, చూడండి నేను కూడా ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఒక 2011 సంవత్సరంలో ఎన్నో రోగాలతో బాధపడుతూ నరకాన్ని అనుభవించిన నేను. నాకు డాక్టర్ కూడా ఈమె బతుకుతుంది అని గ్యారంటీ ఇవ్వలే. అలాంటి సిచ్యువేషన్లో నా భర్త ద్వారా నాకు ఈ ధ్యానం దొరికింది. తన ఫ్రెండ్ తనకు చెప్తే ఎప్పుడు చూసినా హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్. అలాంటి సిచ్యువేషన్లో నాకేమి అన్ని రోగాలు ఉన్నాయి. శరీరం అంతా ఎట్లా వచ్చినాయి రోగాలు, కొన్ని గత జన్మ పాపాల వల్ల, అనవసరంగా రోజు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల మన శరీరంలో శక్తి, ప్రాణశక్తి నిర్వీర్యమైపోయి ప్రాణనాడులు పనిచేయకుండా అయిపోయినాయి. అప్పుడు మనకి రోగాలు వస్తాయి. చూడండి మీరందరూ అన్ని వింత రోగాలు వింటున్నారా లేదా? అరే ఇదేం రోగం కొత్తగా వింతగా ఉంది అంటున్నాను. ఎందుకు వింతగా ఉంది? ఈ కలియుగం అలాంటిది. ఇది మాయా యుగం, మనల్ని మాయా చేసే యుగం. అందుకనే భగవానుడు భగవద్గీత కలియుగం కోసం స్పెషల్గా పంపించిండు. అంతకుముందు ఏ యుగంలో లేదు. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వశిష్ఠ గీత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ భగవద్గీత ఇంక అప్పటికి రాలేదండి. అందుకనే భగవానుడు యుద్ధంలో చెప్పిన గీతని అర్జునుడికి హితబోధ చేసిన ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానం అండి. ఆ జ్ఞానాన్ని వ్యాస భగవానుడు మరి వినాయకునితోని రాయించిన గ్రంథం భగవద్గీత. ఇది వినాయకుడు, చూడండి ఈ గ్రంథం వినాయకుడు ఎంత గొప్పడో తెలుసు మనందరికీ. అలాంటి గొప్పవాడు తన దంతాన్ని ఇరిసి రాసిందండి భగవద్గీతని. అంటే చూడండి మనం ఎట్లా జీవిస్తున్నామో ఆలోచించండి. భగవద్గీతని మనం ముట్టట్లేదు, పట్టట్లేదు, దాన్ని ఓపెన్ చేయట్లేదు. అంటే భగవంతుడు 3 యోగులు మనకి ఎందుకోసం ఇచ్చిందండి? అందుకని ఈరోజు మనం 5 శ్లోకాల గురించి తెలుసుకున్నాం. ఒక శ్లోకంలో ధర్మం గురించి చెప్పిండు, ఒక శ్లోకంలో భూమి మీదకి వచ్చి ఎవరిని రక్షిస్తానన్నాడు, ఒక శ్లోకంలో ఎక్కడున్నానని చెప్పిండు, ఏ రూపంలో ఉన్నానని చెప్పిండు, ఇంకొక శ్లోకంలో ఆహారం ఎలా తీసుకోవాలి, నిద్ర ఎలా పోవాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, భోజనాన్ని బట్టి మీ ప్రవర్తన మారుతుంది అన్నాడు. నీకు దుఃఖం పోవాలంటే యోగం చేయాలి అన్నాడు. యోగం అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళడం. ఎక్కడ వెళ్తున్నామండి మన లోపలికి? మనం ఎవరి గురించి ఆలోచించకుండా నీ జీవితంలో జరిగిన అనవసరమైన విషయాలు కూడా మర్చిపోయి కేవలం నీతో నువ్వు ఉంటున్నావా? నీతో నువ్వు ఉండడమే యోగం, అదే ధ్యానం. మేము ఆ ధ్యానం మాకు దొరికిందండి. దొరికిన రోజు నుంచి ఈ రోజు 15 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి. అంటే చూడండి ఎన్ని రోగాలు పోగొట్టుకొని ధ్యానం ఏం చేస్తుందంటే మన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. ఏ ప్రాణశక్తినైతే మనం పోగొట్టుకుంటున్నామో మనం అనుకుంటామండి పక్క వాళ్ళ గురించి. మనం ఎప్పుడైతే మన పక్క వాళ్ళు మన దగ్గర లేకుండా మనం వాళ్ళ గురించి మాట్లాడతామో అది చాలా పెద్ద కర్మ. మంచిగా మాట్లాడితే కర్మ కాదు. మన దగ్గర పక్క వాళ్ళు లేరండి, వారి గురించి మీరు మంచి విషయాలు మాట్లాడినప్పుడు మీకు పుణ్యకర్మ అవుతుంది. వారు మీ దగ్గర లేనప్పుడు మీరు చేసే కర్మ పాపపు కర్మ. వాళ్ళు ఎలాంటి వారైతే నీకెందుకు? నడిపించే నారాయణుడు ఉన్నాడు.
అందుకని మనకి ఎవరైనా హాని చేస్తే వాళ్ళు కర్మ చేసుకుంటారు. అందుకని భగవానుడు ఏం చెప్తుందంటే నిమిత్త మాత్రంగా ఉండు అర్జున అన్నాడు. అర్జునుడికి కాదు చెప్పింది, ప్రతి ఒక్క మానవ జన్మకి. అందుకని మానవుడు మాధవుడు అవ్వడానికి వచ్చిండు. ఎప్పుడైతాడు అంటే కొంచెం తన గురించి తాను ఆలోచించి తనతో తాను ఉన్నప్పుడు. దాని పేరే యోగము. యోగము అంటే ఈ జీవుడు దేవునితో కలవడమే యోగం. ధ్యానం అంటే ది ప్లస్ యానం, అంటే ది అంటే ఆత్మ, ఆత్మతో ప్రయాణం. మనం రోజు ఎవరితో ప్రయాణం చేస్తున్నాము? ఇంట్లోనే ఉంటాం మనం, కానీ ప్రయాణం ఎవరితో చేస్తున్నామంటే మనస్సుతో చేస్తున్నాము. నువ్వు ఇక్కడ ఉంటావు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందుకే అప్ప నుంచి ఇక్కడ ఉన్నారా అని ఎందుకు అడుగుతున్నా? మీ శరీరాలు ఉంటాయి, కానీ నాకేం లాభం? ఏముండాలి? అది ఉండదు ఇక్కడ. అదేం చేస్తుంది? తుర్రుమని మిమ్మల్ని పట్టుకొని పోతుంది, మీ ధ్యాసని పట్టుకపోతుంది. మీ శరీరం అనే కట్టెనీడ వాడేస్తుంది, అమూల్యమైన మీ ధ్యాసని పట్టుకొని పరిగెత్తుతుంది. అది పరిగెత్తినప్పుడు మీ ధ్యాస కూడా అట్టే పరిగెత్తుతుంది. అది వద్దు అంటున్నాడు. ఎప్పుడైతే నీతో నువ్వు, నీ లోపల శ్వాస ఉంది, శ్వాస అంటే శివం, శ్వాస పోతే శవం. అందుకని శ్వాస చాలా గొప్పది. శ్వాస మీద ధ్యాస.